ఎన్టీఆర్ జిల్లా అన్నాసాగరం గ్రామంలోని ప్రజలు వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్నారు. దేవాలయాలను టార్గెట్ చేసి హుండీలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా గంటలమ్మ అమ్మవారి దేవస్థానంలోని గర్భగుడి తాళాలు పగలగొట్టి హుండీలోని నగదుని అపహరించుకుపోయారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. అన్నాసాగరం గ్రామంలోని గంటలమ్మ అమ్మవారి దేవాలయం శనగపాడు ఛానల్ దగ్గర ఉంటుంది. శనగపాడు వెళ్ళే రోడ్లో ఇది గత సంవత్సరం క్రితం ఉండి తీసుకొని వెళ్ళిపోయి మునచర్ల దగ్గర చివరి పడేశారు. అట్లా చోరీ చేయడం జరిగింది. మళ్ళీ మేము పటిష్టంగా బందోబస్తుగా 2 చైన్లు, లోపల తాళాలు, మొత్తం 3 తాళాలు కొట్టి బందోబస్తులు చేశాము. చేసినా సరే మళ్ళీ తాళాలు భాగాలు కొట్టేసి ఉండి చోరీ చేసి ఉండిలో డబ్బులు మొత్తం తీసుకోవడం జరిగింది. మినిమంగా ఒక 5,000 నుంచి 7,000 లోపు డబ్బులు ఉంటాయని రికవరీ చేస్తున్నాం. కాకపోతే మేము చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు 2 నెలలకు ఒకసారి తీస్తూనే ఉన్నాం. ఎందుకు వచ్చిన ఇబ్బంది మళ్ళీ దాని ఉండకాడ నుంచి అంతా ఇంత అని. కానీ శ్రావణ మాసం నుంచి ఇంతవరకు తీద్దామని అని చెప్పి తీయలేదు. ఈ తాళాలు ఉన్నాయి కదా అని ఇప్పటివరకు మళ్ళీ ఏం అలజడి లేదు అని చెప్పేసి రాత్రి మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు. మెయిన్ ఆఫ్ చేసేసి లైట్లు తీసేసి చోరీ చేయడం జరిగింది. దీనికి పోలీసులు నిన్నగాక మొన్న 10 రోజుల క్రితమే ఈ నెలలోనే మన హైవే రోడ్లో పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద ఉండి చోరీ జరిగింది. దాంట్లో పెద్ద చాలా అమౌంట్ ఉంటుంది. మరి ఎమ్మటే పోలీసులు చర్యలు తీసుకొని ఈ ఉండీలు చోరీలు చేయటము, గుడిలో ఉండీలు చేసే వాళ్ళని జాగ్రత్తగా